ఎల్బీనగర్ కాన్స్టిట్యూన్సీలో దాదాపు 25 కోట్ల రూపాయలతోని 4 లేన్ గా నేషనల్ హైవే నుంచి ఈ స్కూల్ వరకు 4 లేన్ గా రోడ్డును టెండర్లు పిలిచి పనులు ప్రారంభించి శంకుస్థాపన కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న అన్నగారు మోదీ అశీ అన్న గారికి, అలాగే ఆర్డీసీ చైర్మన్ మల్లెడ్డి రామరెడ్డి గారికి, కార్యక్రమం పాల్గొన్న మా నాయకులందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, ఈ ప్రాంతంలో ట్రాఫిక్ పెరిగిపోయి గ్రామాలకు వెళ్ళి వచ్చి ఎక్కువ సెటిల్ అవుతూ, ఎందుకంటే అటు వ్యవసాయం చేసుకోవచ్చు, పిల్లల చదువుల కోసం రాను రాను ట్రాఫిక్ పెరుగుతున్న సమయంలో ఈ రోడ్డు మనం ఇవాళ శంకుస్థాపన చేసుకుని విపరీతమైన రద్దీ ఉండే. నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా చూసాం. దాన్ని 4 లేన్ గా మార్చుకుంటూ మళ్ళా రైల్వే స్టేషన్ కలపడానికి వాళ్ళకు అదనంగా 8 కోట్లు కావాలన్నారు. దాన్ని కూడా శాంక్షన్ చేయడం జరిగింది. వారం రోజుల్లో దాన్ని సపరేట్ టెండర్ పెడతాం. ఇదేమి టెండర్ కూడా అయిపోయింది. సోమవారంకి వెళ్ళి పని కూడా మొదలు పెడతాం. ఇవన్నిటికి తోడు ఈ ప్రాంతంలో అక్కడ మీ అందరికి తెలుసు, గతంలో ఎల్బీనగర్కి వెళ్ళి మల్కాపూర్కి వెళ్ళి ఆ రోజు 8 లేన్ గా చేసి స్పెషల్ క్యారేజ్ వే రోడ్డు యాన్యువల్ బడ్జెట్ లో పెట్టి చేయడం, అది గడ్కరీ గారే స్వయంగా జూమ్ యాప్ లో చెప్పడం జరిగింది. యాజ్ పర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఇంట్రెస్ట్ మేరకు, ఆయన కోరిక మేరకు శాంక్షన్ చేస్తున్నా అని చెప్పి, అదే విధంగా ఈ రోజు కూడా పట్టుపట్టి మళ్ళా ఇదే ఏరియాలో పెరిగిన ట్రాఫిక్ దృష్ట్యా ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ కి వెళ్ళి కరెక్షన్ ఇచ్చుకుంటూ డబుల్ డెక్కర్ రోడ్, దేశంలో 2వ డబుల్ డెక్కర్ రోడ్ ఇది. నాగపూర్ తర్వాత అది 8 కిలోమీటర్లు, ఇది 6 కిలోమీటర్లు. దీని రేడియో స్టేషన్ వరకు మెట్రో స్టేషన్ పైన ఉంటది. ఫస్ట్ ఫ్లోర్ లో నేషనల్ హైవే డైరెక్ట్ మల్కాపూర్ హైవే కలుపుతుంది 8 లేన్ కు. కిందనేమో కాలనీలకు ఎక్కడికక్కడ కాలనీలు పోవాలంటే మళ్ళా యూటర్న్లు తీసుకోవడం, యాక్సిడెంట్లు కావడం, లక్షలాది మంది సెక్రటరియట్ ఎంప్లాయ్, అందరు ఎంప్లాయీస్ ఇక్కడనే ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లో వచ్చే పిల్లల చదువుల కోసం ఇక్కడ ఉంటారు. విపరీతమైన ట్రాఫిక్ ఇక్కడ. అందుకనే దానికోసం ఈ డబుల్ డెక్కర్ రోడ్ ని ప్రత్యేకంగా 940 కోట్లతో శాంక్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు చెప్పగానే స్టేట్ కాంట్రిబ్యూషన్ 200 కోట్లు కూడా కట్టడానికి వాళ్ళు ఆదేశాలు ఇచ్చి, రేపు బుధవారం బేస్తవారం రోజు మీటింగ్ ఉంటది. ఈ మార్చి 31 లోపే యాన్యువల్ బడ్జెట్ కూడా ఈ శాంక్షన్ చేపించి 2 మాసాల్లో టెండర్ పెట్టించడం. ఈ ప్రాంతంలో ప్రజలకు పెద్ద ఊరటది. ఎందుకంటే ఎక్కడ ట్రాఫిక్ జామ్ లేకుండా సాఫ్గా 15 నిమిషాలలో సిటీ క్రాస్ అయ్యి విజయవాడ వాళ్ళకి పోయే వాళ్ళకు కూడా, అది కూడా 10,000 కోట్లతో 8 లేన్ గా వచ్చే నెలలో టెండర్ పిలుస్తుంది. 10,410 కోట్లు ప్యాకేజ్ నెంబర్తో సహా చెప్తున్నా. ఎందుకంటే నేను అంతా పర్సూ చేసుకుంటున్నా, సమయం పడుతుంది. ఎందుకంటే ఇది పెద్ద నేషనల్ హైవే కాబట్టి ఒక సెక్షన్ నుంచి ఒక సెక్షన్ పోవడం, క్యాబినెట్ లో అప్రూవ్ కావడం, దాన్ని కూడా టెండర్ పిలుస్తున్నాం. ఇంకొక శుభవార్త, హైదరాబాద్ కు మన ముఖ్యమంత్రి గారు స్కిల్ యూనివర్సిటీ అని, ఫ్యూచర్ సిటీ అని, ఇవాళ హైదరాబాద్ గతంలో హైదరాబాద్ సిటీగా మార్చి ఎన్ని అమెజాన్ లాంటి ఎన్ని ఇండస్ట్రీస్ వస్తున్నాం మీరు చూస్తాం. మనకు అదృష్టం ఏంటంటే ఇవాళ మన రాష్ట్రం సౌత్ ఇండియాలో డెవలపింగ్, ఇండియాలో కాదు ప్రపంచంలో పెట్టుబడులను ఆకర్షించే సిటీగా ఉన్న నేపథ్యంలో 3 బుల్లెట్ ట్రైన్లు మనకు రావడం, అంటే ఒకటి చెన్నైకి, ఒకటి బెంగళూరు, ఒకటి బాంబేకి వయా పూనా, ఆ స్టేషన్ కూడా ఇక్కడనే పెడుతున్నాం. కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా రాబో కాలంలో పెద్ద ఎత్తున మరొక కోకాపేట మించి అభివృద్ధి అయ్యే అవకాశాలు. గతంలో విజయవాడ రోడ్లో అభివృద్ధి తక్కువ. అందుకనే నా డిపార్ట్మెంట్కి వెళ్ళి 400 కోట్లు హ్యామ్ పద్ధతిలో ఈ రోజు పెట్టిన బడ్జెట్లు, ఇవన్నీ కూడా పనులు కూడా మొదలవుతున్నాయి. దాంతో పాటు చివరిగా మేము చేసే సంక్షేమ కార్యక్రమం మళ్ళీ చెప్పే అవసరం లేదు. సన్న బియ్యం నుంచి తెల్ల రేషన్ కార్డు వరకు, రేషన్ కార్డు కూడా 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇయ్యని వాడు మళ్ళీ ఇవాళ రాజకీయాలు మాట్లాడు కూడా వేస్ట్ నాకు తెలిసి. ఎందుకంటే రేషన్ కార్డు అది ఎవరికి కావాలి? పేదవానికి కావాలి. ఆ రేషన్ కార్డే ఇయ్యలేదు. ఒక్క రేషన్ కార్డు నువ్వు ఎన్ని మాట్లాడినా నేను ఓన్ నమ్మనిగా. ఒకసారి నమ్మిండు, రెండోసారి నమ్మిండు, దళిత ముఖ్యమంత్రి అన్నావు, డబుల్ బెడ్రూమ్ అన్నావు, ఎన్ని మోసాలు చేయాలో అన్ని మోసాలు చేసినాం. మేము చెప్పిన దాంట్లో సగం చేసినాం, ఇంకా సగం చేసేది ఉన్నది ఒప్పుకుంటున్నాం. ఆ సగం కూడా చేసి తీరుతాం. అసలు రోడ్ల మీద డబుల్ రోడ్డు ఇవాళ మండల కేంద్రాలకు వెళ్ళి జిల్లా కేంద్రం, ఊరికెళ్ళి పంచాయతీరాజ్లో కూడా హ్యామ్లా 7,000 కోట్ల టెండర్లు అయిపోయినాయి. ఎప్పుడే అది మాది రేపు సోమవారం టెండర్లు అంటే 20,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల మీద పెడుతున్నది. ఇవాళ మూసి మీద దాదాపు మొత్తం మేము అనుకున్న ప్లాను
కనీసం 55 కిలోమీటర్ల వరకునే ఎస్టీపీలు పెట్టి ఒక సిటీలో నిన్న ప్రజెంటేషన్ చూసిండు. నేను అనుకుంటా ఈ రోజుకెళ్ళి హరీష్ రావు, కేటీఆర్ ఎవ్వరు బీజేపీ వాళ్ళు ఎవ్వరు కూడా దీని గురించి మాట్లాడరు. మాట్లాడితే నేను ఒకటే అడుగుతున్నా, కిషన్ రెడ్డి గారు కానీ రామచంద్ర గారు మాట్లాడితే, మీరు నమామి గంగా చేసుకున్నారు, సబర్మతి చేసుకున్నారు, ఇవాళ యమునా చేస్తున్నారు. యమునా ఢిల్లీలో అది మూసి దానికంటే మూసి వరస్ట్. అలాంటి దాని మీద మేఘాల మీద కేంద్ర ప్రభుత్వం నిధులతో యమునాన్ని క్లీన్ చేసుకుంటావు, అక్కడ ఉన్న ఎంక్రోచ్మెంట్ తీసేస్తావు, ఇక్కడ మాత్రం మూసి క్లీన్ చేద్దంటారు బీజేపీ నాయకులు. అందుకని దయచేసి టీఆర్ఎస్ వాళ్ళ పని అయిపోయింది. మీరు కేంద్రంలో అధికారం ఉన్నారు, మీరు చేసేది ఉంటే సాయం చేయండి. మీరు చేయకుండా 10,000 మంది పేదోళ్ళు ఇల్లు పోతున్నాయి కాబట్టి ఆ ప్రాంతంలో ఇల్లు కట్టిస్తాం, ఎవరికి ఇబ్బంది లేకుండా మూసి క్లీన్ చేస్తే 40 లక్షల మంది ఇప్పటికే ఫ్లోరైడ్ తోని కాళ్ళు చేతులకు 30 ఏళ్ళకే 60 ఏళ్ళు కనబడుతుంది. నల్గొండల వాళ్ళ కాళ్ళు కొరపోయి క్యాన్సర్లు, లంగ్స్, అన్ని రకాల రోగాలు మా నల్గొండలనే ఉంటాయి. ఈ డ్రైనేజ్ వచ్చి కలిసేసరికి 40 లక్షల మందికి ఇవాళ మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ప్రజెంటేషన్ ఇచ్చింది. మీరు చూసాను కదా, ఏ మానవత్వం ముఖ్యమైన ప్రతి ఒక్కరైనా ఈ ప్రభుత్వాన్ని సహకరించండి. ఈ ఏ మహత్తరమైన కార్యక్రమం, రోడ్లు, సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ ఒకవైపు, మనిషిని ప్రాణాన్ని బతికించడం అంటే మామూలు విషయం కాదు, ఒక దేవునితో కూడా కాదు. ఒక మనిషి చనిపోతే ఏ దేవుడు కూడా వాపసు తీసుకురాలేడు. ఇవాళ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, పేదోళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇవాళ మూసి శుద్ధీకరణ చేస్తున్నాం. నిన్న 4 గంటల పాటు మేమందరం అక్కడ కూర్చొని 3 గంటల 50 నిమిషాలు కదలకుండా అందరు చూసిండు, రాష్ట్ర ప్రజలందరూ చూసిండు. ఇక్కడైనా ప్రతిపక్షాలు ఆ మూసి గురించి మాట్లాడకుండా సహకరించాలని, దాంతో పాటు ఇక్కడ ఇబ్రహీంపట్నం, ఎల్బీ నగర్ కాన్ఫరెన్స్ తో పాటు ఇక్కడ మళ్ళా వచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఏం అనుమానం లేదు, మీకేమైనా అనుమానం ఉందా? ఇక్కడ 7-8 లక్షలు ఉన్నాయి ఎల్బీ నగర్ లో ఓట్లు, ఇక్కడ 3 ఎమ్మెల్యేలు అవుతారు. ఇక్కడ ఉన్న వాళ్ళే 3 ఎమ్మెల్యేలు అవుతారు. షేర్లింగం వల్లే 9 లక్షల ఓట్లు ఉన్నాయి, అక్కడ 4 పెరుగుతున్నాయి, అవి మేమే గెలుస్తాం. మూసి చేసిన తర్వాత హైదరాబాద్ లో ప్రజలకు ఆలోచన వస్తుంది, ఇలాంటి ప్రభుత్వం కావాలరా మనకు, మన ఆరోగ్యాల గురించి ఆలోచించే ప్రభుత్వం కావాలి. బస్తీలో ఉన్న వాళ్ళు అనుకుంటారు మనకు సన్న బియ్యం 50 రూపాయల కిలో బియ్యం, కోటీసులు తినే బియ్యం అన్నం పెడుతుంది, మనకు 5 లక్షల ఇల్లు ఇస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వం కావాలరానే ప్రజలు ఆలోచించుకునే రోజులు వచ్చే మేము బై ఎలక్షన్ లో కంటోన్మెంట్ జూబ్లీస్ గెలిచినాం. వాళ్ళ స్థానాలు కదా, జనరల్ గా వాళ్ళ స్థానాలలో వాళ్ళు చనిపోయినప్పుడు గెలవాలి కదా, ఎందుకు గెలవలేదు? వాళ్ళు 10 ఏళ్లలో ఏం చేయలేదు, మాటలు చెప్పిండు. వాళ్ళ దేవుడు ఏంటంటే నాలుకకు బొక్క లేదు కాబట్టి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకుని నేర్చుంది. ఇప్పుడు మాటలు కూడా నమ్మరు. తప్పకుండా ఈ ఇబ్రహీంపట్నం, ఎల్బీ నగర్ కాన్ఫరెన్స్ తో పాటు రాష్ట్రంలో రోడ్లతో పాటు ఈ ప్రాంతాన్ని ప్రత్యేక దిశని డబుల్ డెక్కర్ రోడ్ అనేది ఇలా ఈ ప్రాంతంలో ఒక టూరిస్ట్ పాయింట్ గా మారిపోతుంది. ప్రజలకు సౌకర్యంతో పాటు ఈ ప్రజలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను దాన్ని రెగ్యులర్ అంటే మళ్ళీ రేపు బుధవారం రోజు మళ్ళీ ఢిల్లీకి పోయి 2 రోజులు అసెంబ్లీ సమావేశాలు ఉన్నా సరే ముఖ్యమంత్రి గారు పర్మిషన్ తీసుకొని మా మ్యాచింగ్ గ్రాంట్ కూడా 200 కోట్లు కడతామని చెప్పి లేఖ పంపడం జరిగింది. దాన్ని కూడా చేపిస్తున్నా. గతంలో ఎల్బీ నగర్, మల్కాపూర్ కూడా నేనే చేపించిన, అది నేనే చెప్పలే. గడ్కరీ గారు జూమ్ యాప్ లో నా పక్క కిషన్ రెడ్డి గారు ఉంటే కోమటిరెడ్డి వెంకరెడ్డి చేయబట్టి ఇచ్చి శాంక్షన్ చేసిన ఆయనే చెప్పిండు. ఇంకేం కావాలి శాంక్షన్? నేను నాకున్న అనుభవంతో పాటు నేను తెలంగాణ ఉద్యమం కోసం నేను మదన్న ఆ రోజు ఎట్లా కొట్లాడడం మీరు చూసాను. సొంత పార్టీ వాళ్ళు మనం సస్పెండ్ చేస్తానా, రాజశేఖర రెడ్డి కూడా చేతిలో అన్నాను. నాకు రాజశేఖర రెడ్డి ఎంత దగ్గరైనా నువ్వు తెలంగాణలో ఇవ్వకుండా నువ్వు రాజీనామా చేస్తా అంటున్నావు, బరాబర్ చేస్తా అని చెప్పిన. రాజీనామా ఆఖరి మంత్రి పదవిగా రాజీనామా చేసిన కిరణ్ కుమార్ రెడ్డి మీకు పాలించే చేత కాదంటే క్యాబినెట్కి వెళ్ళి బయటకు వచ్చి గవర్నర్ దగ్గరికి పోయినా. రాజీనామా పత్రం ఎవరికి ఇవ్వాలి? ముఖ్యమంత్రికి ఇవ్వాలి, కానీ నేను గవర్నర్కి ఇచ్చిన. అలాంటి వాళ్ళము తప్పకుండా మేమందరం ఒక టీం లాగా, మంత్రి, ఎక్స్ఎంపీ, ఆర్డీసీ చైర్మన్, మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఫీల్ కాదు, ఎప్పుడు పోయినా డైరెక్ట్ కూర్చొని మాట్లాడచ్చు. గత ముఖ్యమంత్రిని గెలవాలంటే 1000 దేవులను ముక్కాలవుతుండే. ఇప్పుడు అదంతా ఏం లేదు కాబట్టి ఇందిరమ్మ రాజ్యం, ప్రజారాజ్యం, ఒక సన్న బియ్యమే ఉదాహరణ, ఆర్టీసీ బస్సే ఉదాహరణ. 11,000 కోట్లు కట్టాం, 200 యూనిట్ల కరెంటు బిల్లు లేదు. ఇంతమంది పేదవారు ఉండగా నాకు వాళ్ళ ఆశీర్వాదం ఉంటది. మేము వాళ్ళ కోసం ప్రాణాలైనా ఇస్తాం. మేము